ప్రైజ్ ది లార్డ్ గైస్, బ్రదర్స్. మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇలా డెమో ఎలా ఎలా అంటారు ఏమంటారంటే ఆల్రెడీ ఉన్నవి ఇలా చూపిస్తూ ఉంటుంది. చూపించిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో పైన మ్యాసివ్ బేస్ అని కనబడుతుంది కదా. నేను నా పెన్ మార్క్తో స్క్రోల్ చేస్తుంది మ్యాసివ్ బేస్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కింద ఉన్న ప్యాక్స్ ఏమి మీకు చూపించదు. ఓన్లీ మ్యాసివ్ బేస్ ఇదొక్కటే చూపిస్తుంది. మ్యాసివ్ బేస్ అన్నదే చూపిస్తుంది మీకు. అయితే మీరు లెఫ్ట్ సైడ్లో 2-3 చిన్న డాట్లు ఉన్నాయి. నేను పెన్సిల్ పెట్టి నేను మీకు చూపిస్తూ ఉన్నాను. 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టోరేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. స్టోరేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు కూడా ఇక్కడ ఓన్లీ మ్యాసివ్ బేస్ మాత్రమే చూపిస్తుంది. కొత్తగా ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళైతే ఓన్లీ మ్యాసివ్ బేస్ మాత్రమే చూపిస్తుంది. ఆ తర్వాత మీరు పైన ఇంపోర్ట్ ఏ ప్యాక్ అని రైట్ సైడ్లో ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా రీసెంట్ ఫైల్స్ అన్నీ మీకు చూపిస్తుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో నా మొబైల్ నేమ్ కాబట్టి మీ మొబైల్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్, జయోమి అయితే జయోమి, రెడ్మీ అయితే రెడ్మీ, శాంసంగ్ అయితే శాంసంగ్, ఏదైతే అది మీ మొబైల్ నేమ్ అక్కడ చూపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ దాంట్లో మీడియా అనే ఫోల్డర్ ఉంటుంది. మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత com.whatsapp అని ఉంటుంది. com.whatsapp మీది వాట్సాప్. com.whatsapp అయితే వాట్సాప్, లేకపోతే వాట్సాప్ బిజినెస్ అయితే com.whatsapp W4B అని ఉంటుంది. వాట్సాప్ మీద క్లిక్ చేయండి. com.whatsapp మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వాట్సాప్లోకి వెళ్ళండి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. వాట్సాప్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది 24 తబలా RMXL ఇట్లా ఈ విధంగా మీకు చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వరుసగా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే యాప్లోకి అనేది ఇంపోర్ట్ అయిపోద్ది. ఇదే ఇంపోర్టింగ్ ప్రాసెస్ అనేది. ఈ వీడియోను ఫాలో అయిపోండి.